ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఉత్తమ బోధన అందించినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం సరయు కన్వెన్షన్లో రంజన్ మండలం నీళ్ల క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్ తేపు శంకర్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి ఎంత ప్రాముఖ్యత ఉందన్నారు. ఇంతేపు శంకర్ ప్రధాన ఉపాధ్యాయుడిగా ఎక్కడ పనిచేసినప్పటికీ తనదైన ముద్ర వేసుకున్నాడని అన్నారు. ఉపాధ్యాయ సంఘంలో కీలకంగా పనిచేసి రాణించాడన్నారు. ప్రధానోపాధ్యాయుడిగా ఉపాధ్యాయ సంఘం నేతగా జిల్లాలో మంచి పేరు గడించాడని తెలిపారు. అతని భార్య శారద కూడా సాలూరు సర్పంచ్గా, బోధన్ మండల ఉమ్మడి జెడ్పీటీసీగా పనిచేశారని కితాబు ఇచ్చారు. ఈ రోజుల్లో స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా ఇంతకు శంకర్ దంపతులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున శంకర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో, టీఆర్టీయూ మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి మోహన్ రెడ్డి, తస్మా జిల్లా అధ్యక్షుడు కిషోర్, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు సోమలింగం, పలు గ్రామాల నుండి శంకర్ అభిమానులు ఘనంగా సన్మానించారు.